ఇక ఈరోజు మనం ఆఖరి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన మహాభారతం సిరీస్లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసి తమ హక్కుల కోసం పునరాయాన్ని కోరారు. కానీ దుర్యోధనుడు దాన్ని తిరస్కరించారు. వారికి ఇచ్చిన మాటని అనగదొక్కేశాడు. అప్పుడు పాండవులు యుద్ధాన్ని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుడు శాంతి దూతగా హస్తినాపురానికి వెళ్ళిన దుర్యోధనుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని బంధించాలనే ఉద్దేశం కూడా వ్యక్తం చేశాడు. ఆ ఘటనతో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి యథార్థంగా తాను ఎవరో చూపించారు. అప్పుడు పాండవులు తమ ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు. ఇలా కురుక్షేత్ర యుద్ధం రంగం సిద్ధమైంది. రెండు వైపుల బలగాలు అడ్డంగా నిలిచాయి. అదమ్ముల మధ్యలో గొప్ప మహాసంగ్రామం మొదలవుతుంది. కానీ ధర్మం కోసం పాండవులు ఖచ్చితంగా పోరాడతారు. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన బంధువులను చూస్తూ గుండె చప్పుడు ఆగిపోయినంత పని అయిపోయింది. తన గురువు, తన తాత, సోదరులు వీళ్ళపై బాణాలుడని ఆత్మానుమానంలో పడ్డాడు. అప్పుడే శ్రీకృష్ణుడు గీతామృత్యాన్ని పారాయణం చేస్తూ ధర్మం అంటే ఏమిటి, కర్తవ్య బుద్ధి అంటే ఏమిటి అని, అది ఎలా ఉంటుందని బోధిస్తారు. ఆ ఉపదేశంతో అర్జునుడు ధైర్యంగా నిదర్శనం నిలిచాడు. యుద్ధం మొదలైంది. మొదటి 15వ రోజులు భీష్ముడు కౌరవ సైన్యాన్ని సారథ్యం వహించాడు. అతని బాణాలు పాండవుల పక్షాన్ని గాలిలో తిప్పేశాయి. ఎవరూ అతన్ని ఎదుర్కోలేకపోయారు. అప్పుడు కృష్ణుని ఆజ్ఞతో శిఖండిని ముందు నుంచి అర్జునుడు భీష్మునిపై బాణవర్షం కురిపించారు. భీష్ముడు తన పాత సేవకునిగా తన మరణాన్ని స్వీకరించారు. అతను బాణశయ్యపై పడుకొని ఉత్తరాయణం రాగానే తన ప్రాణాన్ని విడిచిపెడదామని నిర్ణయించుకుంటారు. భీష్ముని తర్వాత ద్రోణుడు సైన్యాధిపతిగా నియమించబడతారు. అతను తన వ్యూహంలో పాండవుల్ని మళ్ళీ కుదిపేశాడు. ఒకరోజు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేసి అర్జునుడిని దూరంగా పంపించి చక్రవ్యూహాన్ని చీల్చే సామర్థ్యాన్ని అభిమన్యుని మాయలో లోపలికి పంపించారు. అభిమన్యుడు యుద్ధసూరుడైనప్పటికీ బయటకు రాలేకపోయాడు. ఎందుకంటే తన గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళమ్మ లోపలికి ఎలా వెళ్లాలని మాత్రమే చెప్పింది, బయటకు రావటం చెప్పలేదు. అది కేవలం అర్జునుడికి మాత్రమే తెలుసు కాబట్టి అర్జునుడిని దూరంగా పంపారు. కౌరవులు అతన్ని ధర్మ విరుద్ధంగా కలిసి చంపారు. ఈ వార్త అర్జునుని గుండెను బాధపరిచింది. ఇలాగ తన కుమారుడు అభిమన్యుని మరణం అతని లోపల కోపాన్ని ఎగిసిపడే అగ్నిలా మార్చింది. వెంటనే అతను ప్రమాణం చేశారు, రేపు సూర్యాస్తమయ సమయానికి ముందు జయద్రథుడిని చంపకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని అంటారు. ఇక యుద్ధం మరింత రక్తపాతంగా మారింది. పాండవులపై జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారం తీసుకునేందుకు ఒక్కరోజు కొత్త వ్యూహాలు, మరిన్ని మరణాలు, మరింత ధర్మవేదికగా మారిన కురుక్షేత్రం అయింది. ఒక్కో అడుగు వారి విజయం వైపు కాక బాధతో కూడిన దారిలో నడిపించింది. జయద్రథ వధ ప్రమాణం చేసిన తర్వాత అర్జునుడు రాత్రంతా కళ్ళు మూయలేకపోయాడు. కృష్ణుడు కూడా అతని పక్క నుంచి ఒక్క క్షణం కూడా దూరం కాలేదు. ఉదయం వెలుగుతోనే పాండవులు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని అందరూ జయద్రథుడిని రక్షించేందుకు అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేశారు. పలు దళాలు, బలమైన సైనిక గోడలు, ఒకదానిలో ఒకటి దాచిన వ్యూహాలు అన్నీ అర్జునుడికి అడ్డుకోవడానికి సిద్ధమయ్యాయి. అర్జునుడు దారి మధ్యలో ఎవరైనా ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. బాణాలు వర్షం కురిపించేలా వదులుతూ ఒక్కొక్క యోధుడిని పడగొట్టాడు. కృష్ణుడు సారథిగా రథాన్ని నడిపిస్తూ ప్రతి అడ్డంకిని ముందే ఊహించి సరైన మార్గాన్ని చూపించారు. సూర్యుడు పడమటికి వాళ్తున్న జయద్రథుడు ఇంకా అర్జునుడి దృష్టికి రాలేదు. చివరి క్షణంలో కృష్ణుడు తన మాయతో సూర్యాస్తమయ్యేలా కనిపించేలా చేసి కౌరవులు నిర్లక్ష్యం చేసినప్పుడు అర్జునుడు జయద్రథుడిని కనుగొని ఘోరమైన బాణంతో వధించాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక చతురథంతో అశ్వత్థామ అతః అనే వార్తను వ్యాపించజేశాడు. ద్రోణుడు తన కుమారుడు గురించి అనుకొని ఆయుధాలని వదిలి ధ్యానంలో మునిగిపోయారు. ఆ సమయాన్ని ఉపయోగించిన దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించారు. ద్రోణుని మరణం దుర్యోధనుని మరింత ఉన్మాదానికి నెట్టింది. ఇప్పుడు కర్ణుడు సేనాధిపతిగా నియమించబడింది. పాండవులపై ఆగ్రహంగా దాడి ప్రారంభించారు. అర్జునుడు, కర్ణుడు మధ్య ఘోరమైన పోరు జరిగింది. ఆ సమరంలో రెండు వైపుల బాణాలు మెరుపులా ఎగురుతూ రథాలని ధూళితో కప్పబడి యోధుల్ని శరీరాల రక్తంతో తడిసిపోయాయి. చివరికి అర్జునుడు కర్ణుని రథచక్రాన్ని మట్టిలో ఇరుక్కుపోయేటట్టు చేసి కృష్ణుని సూచనతో ప్రాణాంతక బాణం విడిచి కర్ణుని వధించారు. ఇలాగ కౌరవుల పక్షంలో పెద్ద పెద్ద యోధులందరూ చనిపోయారు. యుద్ధం చివరి దశకు చేరుకుంది. చివరి రోజు దుర్యోధనుడు భీమునితో గద యుద్ధంలో ఎదుర్కొన్నాడు. దీర్ఘమైన సమరాంతరం తర్వాత భీముడు తన ప్రమాణాన్ని నెరవేర్చుతూ దుర్యోధనుని తొడను కొట్టి పడగొట్టాడు. అలా కురుక్షేత్రంలో ధర్మ విజయాన్ని సాధించిన ఆ విజయంలో ఆనందం కన్నా కోల్పోయిన బంధువుల బాధ ఎక్కువగా మిగిలిపోయింది పాండవులకి. రక్తంతో నిండిన రంగంలో పాండవులు ధర్మాన్ని నిలబెట్టిన మనసులో గాఢమైన శూన్యం ఏర్పడింది. ఇలాగ కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అప్పుడు గాంధారి కౌరవుల్లో ఒక్కరు కూడా మిగలలేదని బాధతో కృష్ణుని శపిస్తుంది. ఆ శపించడం ఏమిటంటే, నీకు యదువంశం నాశనం అయిపోతుంది అని, ద్వారక మునిగిపోతుందని శపిస్తుంది.
అలాగా తర్వాత కృష్ణుడు మరణాంతరం ద్వారక మరియు యదువంశం నాశనం అయిపోతుంది. ఇలా మహాసంగ్రామం ఏర్పడింది. ఇదే మహాభారతం. ఇదే మన లాస్ట్ ఎపిసోడ్ కూడా. మీకు కనుక ఈ ఎపిసోడ్ ఆఫ్ మహాభారతం సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మీకు కనుక ఏమన్నా స్టోరీస్ కావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో, అప్కమింగ్ వీడియోస్ నేను దాని గురించి చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.